దేవుని నామాన్ని మనమందరం కూడా మహిమపరుచుకొని ఆయన నామాన్ని ఆరాధించి ఉన్నాము. ఈ సమయంలో మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని మనమందరం కూడా ధ్యానించుకునబోయే ముందుగా ప్రార్థన చేసుకొని మనమందరం వర్తమానంలోకి ముందు కొనసాగుతూ ఉండే. సర్వ శక్తిమంతుడా, సర్వాధికారి, నీ సర్వోన్నతమైన ఘనమైన నీ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ గ్రంథంలో నుండి నీ పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని నాయన మా బిడ్డలకు చెప్పడానికి నేను నిలిచి ఉండగా నీ సహాయం దయచేయండి. విత్తబడే ప్రతి మాట బిడ్డల హృదయాల్లో నాయన నిరోతులుగా ఫలింపడం గ్రహించండి. వారి జీవితాలకు ఈ మాటలు అవలంబించుకొని వారి జీవితాలకు చక్కదిద్దుకొని ఈ ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని మంచి పాత్రలుగా వాడబడటానికి తగినటువంటి సహాయం దయచేస్తారని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువాలేకున్నది. ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువా లేకున్నది. లోకమే నన్ను చూచి వణకుచున్నది, లోకమే నన్ను చూచి వణకుచున్నది. ధన్యులము అందుకే ధన్యులము, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో. చాలా సంతోషం. ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది. ఎప్పుడు ఏమండి? ఎప్పుడు సంతోషం కలుగుచున్నది, ఆనందానికి కొదువే లేకున్నది అని మనం పాట పాడాం. ఎప్పుడండి? ఎప్పుడు సంతోషం కలిగింది, ఎప్పుడు ఆనందం కలిగింది? ఏమండి? ఎప్పుడు కలిగింది? దేవుల్లో ఉంటే కలిగింది. ఏమండి? డబ్బులుంటే కాదండి ఆనందం వచ్చేది. చాలా మంది డబ్బు ఉంటే ఆనందపడతామేమో అనుకుంటాం, కానీ డబ్బు కాదు. దేవుడు ఆ డబ్బు లోక సంబంధమైనటువంటి విషయం గురించి దేవుడు మాట్లాడతలా. దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును, మరలా ఆనందించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే, ఎప్పుడు మనమందరము ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు ఉండగలం? దేవునిలో ఉన్నప్పుడు ఉండగలం ఆనందం. దేవునిలో ఉంటే మనకి ఏమొచ్చిందండి? సంతోషం వచ్చిందండి. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉండిందండి? ఇలాక సంబంధమైనటువంటి సంతోషం అయితే డబ్బులు ఉన్నప్పుడు ఉండింది సంతోషం. ఏమండి? దేవుని సంతోషం ఎప్పటి వరకు ఉండింది? ఇది డబ్బులుంటే ఉండేది కాదు. ఇది సంతోషం దేవునిలో ఉంటే ఆ సంతోషం దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడండి. సంతోషం, ఆనందం. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడయ్యా అంటే ఆనందించేవాడే క్రైస్తవుడు, సంతోషించేవాడే, ఎల్లప్పుడూ సంతోషించేవాడే క్రైస్తవుడు అండి. లోక సంబంధులకు మనకు చాలా వ్యత్యాసం ఉందన్నమాట. ఆకాశానికి భూమికి అంత తేడా ఉంది.
ఏమండి, ఈ లోక సంబంధులు అయితే డబ్బు ఉంటే సంతోషపడతారు. మనమైతే దేవునిలో ఉంటే మనం అందరం కూడా ప్రతిరోజు సంతోషపడతామంటామండి. ఈ సమయంలో నేను మీతో పంచుకున్నటువంటి వర్తమానం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు సేవలో, అపోస్తలుడైనటువంటి పౌలు గారు సేవలో సహకరించినటువంటి కొంతమంది స్త్రీలు మనకు కనబడుతున్నారండి. ఆదిమ కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారితో కలిసి దేవుని పనిలో సహకరించినటువంటి కొంతమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారండి. వాళ్ళు పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశాడండి? పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశాడు? ఎన్ని పత్రికలు రాశాడు? 14. ఈ 14 పత్రికల్లో ఆయన సేవా విధానంలో సహకరించినటువంటి, అంటే సంఘములో సహకరించినటువంటి స్త్రీలు ఉన్నారండి. పురుషులు లేరా అనొచ్చు, పురుషులు కూడా ఉన్నారు. చాలా మంది పురుషులు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఈ సమయంలో నేను మీతో పంచుకున్నటువంటి వాక్యం ఏంటంటే, స్త్రీల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది స్త్రీలు పౌలు గారికి సంఘంలో కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే సహకరించారు. ఏ సంఘం? బైబిల్లో ఏ సంఘం ఉందండి? ఒకే ఒక సంఘం. ఏ సంఘం? క్రీస్తు సంఘం అండి. ఈ లోకంలో చాలా సంఘాలు కనపడుతున్నాయి, కానీ ఈ లోకంలో కనపడుతున్నాయి సంఘాలు, కానీ బైబిల్లో కనపడతాయి అంటే ఆ సంఘాలు బైబిల్లో కనపడతాయా? అస్సలు కనపడవు. ఎక్కడ ఎతికినా కనపడవండి ఆ సంఘాలు. ఒకే ఒక సంఘం కనపడింది. దేంట్లో? బైబిల్లో కనపడేటువంటి సంఘం ఏందయ్యా అంటే క్రీస్తు సంఘమే. యేసుక్రీస్తు వారు సంఘం కొరకు ఏం చేశాడంటే తన రక్తాన్ని కాల్చి సంఘాన్ని కొనుక్కున్నాడండి. అపోస్తల కార్యములు 20:28 చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘం అన్నాడు. రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు మన కొరకు. సంఘం అంటే పిలువబడినటువంటి వారు మనమందరం. మన కొరకు మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనలందరినీ బ్రతికించడానికి పరమందు ఉన్నటువంటి ఆ దేవుడు తనకు పుట్టినటువంటి ఏకైక కుమారుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి. కన్యమరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు వారు సంఘం కొరకు, మనందరికి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే ప్రాణాన్ని ఇచ్చాడండి. ప్రాణాన్ని ధారపోసి ఏం చేస్తాడంటే సంఘాన్ని కొనుక్కున్నాడండి. ఆ సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఏ డాగు మచ్చ లేనటువంటిదండి సంఘం. పవిత్రమైనటువంటి సంఘం కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే తన రక్తాన్ని ధారపోసి కొనుక్కున్నాడండి. తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం అండి. సంఘానికి శిరస్సు కూడా యేసుక్రీస్తు వారే. సంఘానికి శిరస్సు కూడా యేసుక్రీస్తు వారేనండి. సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఏ వస్తువు అన్నా కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువు ఎవరిదైందండి? కొనుక్కున్న వాళ్ళదే అయింది, కానీ పక్కవాడిది కాదు. పక్కవాడిది అయిందా? మనం ఏదైతే కొనుక్కుంటామో కొనుక్కున్నటువంటి వ్యక్తిదే అయింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని దేని పెట్టి కొనుక్కున్నాడయ్యా అంటే తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి. ఏ సంఘాన్ని కొనుక్కున్నాడు? నేను ఒక వస్తువు కొనుక్కున్నది ఎవరిదైంది?
కొనుక్కున్నాడు. ఆ సంఘం ఎవరిదైంది అంటే యేసుక్రీస్తు వారిది అయిందండి. రోమిన్ రాష్ట్ర పత్రిక 16:16 చూస్తే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనాలు చెప్పుకొనుడి. క్రీస్తు సంఘాలన్నీ వందనాలు చెబుతున్నాయి అంటున్నాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుచూ ఉన్న మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంఘం ఒకటేనండి. ఆ ఒక్క సంఘం కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నారండి. చూసారండి, యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం. ఎవరిదో సంఘం? ఎవరిదైందండి? ఎవరిదైందండి? సంఘం ఎవరిదైందండి? యేసుక్రీస్తు వారిది అయిద్దండి. నీది కాదు, నాది కాదండి. ఈ సంఘం ఎవరిదండి? మనం కూడుకున్నటువంటి సంఘం ఎవరిదండి? ఎవరిది? ఎవరిదండి? సంఘం ఎవరిదండి? యేసుక్రీస్తు వారిది. నీది కాదు, నాది కాదు. సంఘాన్ని యేసుక్రీస్తు వారిని రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆ సంఘం ఎవరిదైందంటే యేసుక్రీస్తు వారిది అయింది. అపోస్తలుడు పౌలు గారు సేవలో సంఘంలో చాలా సంఘాలు స్థాపించాడు. ఒకటి కాదు, రెండు కాదు, సంఘాలు స్థాపించింది. అందరి శిష్యులందరికంటే కూడా ఎక్కువ పని పరిశుద్ధ గ్రంథములో చెప్పినటువంటి వర్తమానం ఏందయ్యా అంటే ఎవరు ఎక్కువ పని చేశాడంటే పౌలు గారు చేసినట్టు మనకు ఆనవాళ్ళు కనపడుతున్నాయి అన్నమాట. ఎన్ని పత్రికలు రాశాడంటే 14 పత్రికలు రాశాడు పౌలు గారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోయాడండి పౌలు గారు. దేశాలు తిరిగాడండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయని దేవుడు చెబితే వీళ్ళు అందరూ కూడా చాలా మంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేశారండి. అపోస్తలుడు పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడంటే 14 పత్రికలు రాశాడండి. ఇది సేవా విధానంలో, ఈయన సంఘం స్థాపించినటువంటి సంఘాల్లో పౌలు గారికి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే సహకరించినట్లుగా మనం చూస్తున్నామండి. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారండి పౌలు గారు యొక్క సేవలో, పౌలు గారు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో కొంతమంది స్త్రీలు కూడా ఏం చేస్తారంటే సహకరించారు. సహకరించడమే కాదు కానీ సంఘం కొరకు, పౌలు గారి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏమండి స్త్రీలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదండి. అసలుకి చూసారండి, దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఈ స్త్రీలు వెనుకాడలేదండి. అసలుకి పౌలు గారు రోమా పత్రికలో మనం చూస్తున్నట్లయితే రోమా సంఘాన్ని రోమా పట్టణంలో స్థాపించాడండి. సంఘం రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం వరకు మనం చదువుకుంటామండి. ఈ 16వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 16వ అధ్యాయంలో ఉన్నటువంటి అందరూ కూడా స్త్రీలే కనబడతారండి. స్త్రీల పేర్లు కనపడతాయి అన్నమాట. అక్కడ సంఘాన్ని స్థాపించాడు రోమా పట్టణంలోనే కాదు కానీ చాలా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు. ఆ సంఘాల్లో ఏం చేస్తాడంటే పౌలు గారు యొక్క సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సంఘాల్లో స్త్రీలు ఏం చేస్తాడంటే ఒక పాత్ర వహించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ పత్రిక చివరికి వచ్చేసరికి స్త్రీలు ఆయన చేసినటువంటి సేవలో, పరిచర్యలో, సంఘాలలో ఈ స్త్రీలు ఏం చేస్తారంటే దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు ఏం చేశారో, ఏం సహాయం చేశారో ఈ చివరి అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుందండి. ఈ చివరి అధ్యాయంలో పౌలు గారు ఒక్కొక్కరికి ఏం చేస్తాడంటే వందనాలు చెబుతా ఉన్నాడండి. ఈ పరిచర్యలో స్త్రీలు సహకరించారు. ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ఏం చేస్తాడంటే వందనాలు చెబుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, మొదటి స్త్రీ గురించి మనము తెలుసుకుందామండి. చూడండి, పౌలు గారి యొక్క సేవలో సహకరించినటువంటి స్త్రీలు రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ స్త్రీల గురించి రాయబడింది.
స్త్రీల గురించి రాయబడింది. ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే 9 మంది స్త్రీలు మనకు కనబడుతున్నారండి. పౌలు గారి యొక్క సేవలో సహకరించినటువంటి స్త్రీలు చాలామంది సహకరించారు సంఘంలో. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు వారు. స్థాపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అపోస్తలుడు పౌలు గారు ఏం చేస్తాడంటే ఆ సంఘంలో సేవ చేశాడు. సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయాడండి. ఆయన సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే ఆయన సేవలో కొంతమంది సహకరించారు. పురుషులు సహకరించారు, స్త్రీలు కూడా సహకరించారు. సహకరించారు కాబట్టి దేవుని పని బహు విస్తారంగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. అపోస్తలుడు పౌలు గారు ఒక ఇంట్లో భార్య ఉండిద్ది, భర్త ఉంటాడు, బిడ్డలు ఉంటారు. ఎవరి పాత్ర వాడు ఏం చేయాలండి? చేయాలి. భర్త ఉన్నాడు, ఏం చేయాలండి? భర్త ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించాలి. భార్య ఏం చేయాలి? ఏం చేయాలి? భార్య ఏం చేయాలి? భార్య ఏం చేయాలండి? కుటుంబాన్ని ఏం చేయాలి? చక్కదిద్దాలి. ఇల్లును చూసి ఇల్లాలను చూడండి అంటా ఉంటారండి. అంటే భార్య కూడా ఏం చేసిందంటే ఆమె చేయాల్సినటువంటి పని ఆమె చేసింది. భోజనాలు వండటం కానీ, బట్టలు ఉతకటం కానీ, ఇల్లు ఊడవటం కానీ, ఆమె ఏమేమి చేయాలో ఆ పనులను చేసింది భార్య. బిడ్డలు చేయాల్సినటువంటి పని బిడ్డలు చేస్తారు. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏమండి, మనమందరం కూడా సంఘంలో ఉండాలండి. ఏ సంఘంలో ఉండాం? ఎవరి సంఘంలో ఉండాం? మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాం. మనమందరం యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాం. ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో ఉన్నాం. పరిశుద్ధమైంది, పవిత్రమైంది, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకము లేనటువంటి ఈ క్రీస్తు సంఘంలో మనం అందరం కూడా ఏం చేసామంటే ఉండాము. మన యొక్క బాధ్యత ఏంటి? ఏమండి, దేవుడు మాట్లాడుతున్నాడు. మన బాధ్యత ఏంటి? సంఘంలో మనం అందరం కూడా ఉన్నాం కదా. మన బాధ్యత ఏంటి? మనం ఏం చేయాలి? ఒక పాస్టర్ దేవుని యొక్క వాక్యాన్ని చెబితేనే సరిపోయిందా? ఏమండి, సంఘం అభివృద్ధి పోయిందా? ఈనాటి లోకంలో చాలా సంఘాలు మనం చూస్తూ ఉన్నామండి. పాస్టర్ వాక్యం చెప్పిన తర్వాత ఒక మాట మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే, అమ్మ రేపు వచ్చేటప్పుడు మీరు కూడా మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేక మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ ఏం చేయమంటాడండి? ఆ పాస్టర్ ఏం చేయమంటాడండి? తీసుకొని రండి అమ్మా, తీసుకొని రండి అమ్మా అని చెప్తాడండి. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చే ఆదివారం పేరెంటానికి పోయేటప్పుడు తీసుకుని పోతారు జనాల్ని. ఏమంటే పెళ్లికి పోయేటప్పుడు తీసుకుని పోతారు. ఏమైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఆ కార్యక్రమానికి చాలా మంది కూడా అమ్మా రా వెళ్ళరా రా పెళ్లికి పోయి మనంతా ఆహ్వానించారు కదమ్మా, వెళ్దాం పండి అని పెళ్లికి కానీ, ఏదైనా కార్యక్రమానికి కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా పండగ కానీ ఏం చేస్తారండి? వెళ్తారా లేదా? రండమ్మా అందరం వెళ్ళిపోతారు రండమ్మా అని ఏం చేస్తామండి? పిలుచుకుని పోతారు. కానీ ఆస్కర్ చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? అమ్మ వచ్చే ఆదివారం మీరు తీసుకొని రండి, దేవుని సన్నిధికి తీసుకొని రండి. మీరు అక్కడ రావద్దు కానీ మీతో పాటు ఎవరో ఒకళ్ళు ఉండాలి, తీసుకొని రండి. ఎక్కడ తీసుకొని రమ్మంటున్నారు? ఆస్కర్ ఎక్కడ తీసుకొని రమ్మంటాడండి? దేవుని సన్నిధికి. ఇది మంచిది, మన జీవితాలకి ఆశీర్వాదకరమైంది, మన కుటుంబాలు బాగుపడేది. దేవుని సన్నిధికి తీసుకొని రమ్మన్నారు. చాలా మంది కూడా ఏం చేస్తారండి? ఆ పాస్టర్ మాట విన్న వాళ్ళు ఏం చేస్తారండి? వచ్చే ఆదివారం ఏం చేస్తారండి? తీసుకొని వచ్చేస్తారండి. మరి సంఘాలు అభివృద్ధి పొందుతున్నాయండి. ఏ విధంగా పొందుతున్నాయండి? ఒకరికొకరు ఏం చేస్తున్నారండి? పురికొనుక్కుంటున్నారండి. మనం కూడా ఏం చేయాలయ్యా అంటే, మనం సంఘంలో ఉన్నటువంటి మనం కూడా మన పాత్ర మనం వహించాలి, చెయ్యాలి. ఒక పాస్టర్ వాక్యం చెబితేనే కాదు, కానీ మనం కూడా ఏం చేయాలండి? సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలి? మనమందరం కూడా మనం చేయాల్సినటువంటి పని మనం చేయాలి. అపోస్తలుడు పౌలు గారు చేసినటువంటి సేవలో, ఆయన స్థాపించినటువంటి సంఘాల్లో స్త్రీలు ఏం చేస్తారంటే ఆయన పరిచర్యలో పాల్పొంగులు పొందారండి. వాక్యం విని వెళ్ళిపోలేదండి. వాళ్ళు వాక్యం వింటున్నారు, విన్నటువంటి వాక్యం విని అంతే వెళ్ళిపోలేదండి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పని కొరకు ఏం చేస్తారండి? వాళ్ళు
ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ కూడా వెనుకాడలేదండి. నేను పురుషుల గురించి చెప్పట్లేదండి. ఈ సమయంలో పురుషులు సహకరించారు పౌలు గారి పరిచర్యలో, స్త్రీలు కూడా సహకరించారు. పురుషుల గురించి ఈసారి ప్రార్థనలో మనం తెలుసుకుందామండి. ఈ సమయంలో స్త్రీలు అపోస్తలుడు పౌలు గారి పరిచర్యలో సహకరించారు, పరిచర్యలో సహకరించారండి. దేవుడి పనిలో వారు వెనుకాడలేదండి. అసలుకి వారు ప్రాణం పోయేంత వాటికి, జైలుకు పోయేంత వాటికి ఏం చేస్తారో తెలుసండి, ఆ స్త్రీలందరూ కూడా దేవుని పనిలో పాల్పొగులు పొందినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రాణాలు లెక్క చేయలేదండి. వాళ్ళు ప్రాణాలు లెక్క చేయలేదండి. అసలు వాళ్ళు జైలుకు పోవడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదండి. వాళ్ళు పౌలు గారి పరిచర్యలో జైలుకు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే వెనుకాడకుండా పౌలు గారితో పాటు జైల్లో కూర్చున్నారండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 1వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ 9 మంది స్త్రీలు మనకు కనపడతారండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్యలో రోమా సంఘంలో ఏం చేస్తారంటే, రోమా సంఘంలోనే కాదు అనేకమైన సంఘాల్లో స్త్రీలు ఏం చేస్తారంటే దేవుని పనిలో సహకరించినట్లుగా మనం చూస్తున్నామండి. వారు చేయాల్సిన పని వాళ్ళు చేశారండి. చూడండి, మొట్టమొదటి స్త్రీ గురించి మనం తెలుసుకుందామండి. 16వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయనలా సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించు ఉన్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె పేరేంటే కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే. కెంక్రియాలో ఒక సంఘం ఉందండి. కెంక్రియాలో ఉన్నటువంటి సంఘములో సంఘ పరిచారకురాలగు ఫీబే, ఆ పేరేం పేరు? ఫీబే. ఫీబే అనేటువంటి ఆమె మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొనుడి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయలా సహాయం చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచు ఉన్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూసారండి, ఇక్కడ సంఘంలో కెంక్రియా అనేటువంటి సంఘంలో ఫీబే అనేటువంటి సహోదరి ఉంది. ఈ సహోదరి సంఘంలో ఏం చేసిందంటే, ఒకటి పరిచారకురాలు, పరిచర్య చేసేటువంటి ఆమె సంఘంలో. 2 సంఘంలో సహాయం చేసేటువంటి ఆమె. 3 నాకు కూడా సహాయం చేసింది అన్నాడండి పౌలు గారు. ఈమె చేసేటువంటి సేవా విధానంలో ఏం చేసిందంటే పరిచర్య చేసింది, తర్వాత సంఘంలో సహాయం చేసింది, తర్వాత పౌలు గారికి కూడా సహాయం చేసిందండి. మనమందరం కూడా సంఘంలో మనము ఎలా ఉండాలి? మనమందరం పరిచర్య చేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. సంఘంలో పరిచర్య అంటే అర్థం ఏంటి? పరిచర్య, మనం అందరం పరిచర్య చేస్తున్నాం. ఏమండి పరిచర్య అంటే ఏంటి? ఏది మాట్లాడరు ఎవరు? పరిచర్య ఏం చేస్తాం? పరిచర్య అంటే ఏంటి? ఓడవటం, చర్చి ఓడవటం, చర్చి తొడవటం, ఏంటి భోజనాలు వండటం, ఏంది వచ్చినటువంటి వారికి భోజనాలు పెట్టడం, ఏంటి వడ్డించటం, వారికి ఏది కావాలో అది ఇవ్వటం, ఏంటి వచ్చినటువంటి దైవజనులు కానీ వచ్చినటువంటి విశ్వాసులు కానీ మనమందరం కూడా చేర్చుకొని వారికి ఏది కావాలో అది మనము పంచిపెట్టడం అనమాట పరిచర్య అంటే. మీటింగ్లు పెడతా ఉన్నటువంటి సమయంలో మీటింగుల్లో
మనం అందరం కూడా ఏం చేస్తాం? సహకరిస్తూ ఉంటాం అన్నమాట. పరిచర్య చేస్తూ ఉంటాం. ఈ పరిచర్య చేసేటువంటి స్త్రీలకు దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చాడు. పరిచర్య చేసేటువంటి స్త్రీలకు కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని అర్హతలు ఇచ్చాడనమాట. ఏ అర్హతలో చూద్దామండి. పరిచారకులుగా ఉండాలి అంటే, పరిచర్య చేయాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే, పరిచర్య చేసేటువంటి వారికి దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చాడండి. ఏ అర్హతలో చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పు వానివారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. చూసారండి, పరిచర్య చేసేటువంటి స్త్రీలకు దేవుడు పెట్టేటువంటి ఏమండి, దేవుడు ఆజ్ఞాపించుచూ ఉన్నటువంటి మాటలన్నమాట. పరిచర్య చేయటానికే, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు పరిచర్య చేయటానికే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఏ అర్హతలు ఇచ్చాడు దేవుడు? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై. మాన్యులు అంటే ఏందండి? ఏమండి మాన్యులు అంటే? మాన్యులు గౌరవించబడినటువంటి వ్యక్తులు, గౌరవం. పరిచర్య చేసేటువంటి స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి అంటే మాన్యులై ఉండాలి. మాన్యులంటే గౌరవించదగినటువంటి స్త్రీల వలె ఉండాలి సంఘంలో. మనమందరం కూడా గౌరవించబడేటువంటి స్త్రీల వలె ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచిగా జీవించాలి. ఇంకా ఏం చేయాలి? మనల్ని గౌరవించాలండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ, దేవుడు కూడా ఏమండి, దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఎప్పుడు గౌరవం వచ్చింది మనందరికి కూడా? ఏమండి, సంఘానికి లేటుగా వచ్చారనుకోండి, ఏమండి 10 గంటలకు 10:30కి సంఘం ప్రార్థన అయితే ఏంది 12ంటికి వచ్చామనుకోండి, అప్పుడు గౌరవం వచ్చిందండి. కొంతమంది వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు? అయిపోయేటప్పుడు కూడా వస్తానే ఉంటారు. వాళ్ళకి గౌరవం వచ్చిందా? ముగింపు ప్రార్థన ముగించక ముందే పోతా ఉంటారు వాళ్ళు కొంతమంది. వాళ్ళకి గౌరవం వచ్చిందా? ఏమంటే గౌరవం వచ్చిందండి వాళ్ళకి? అసలు గౌరవం వచ్చిందా అసలు వాళ్ళకి? ముగించక ముందే వెళ్ళిపోతా ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఆదివారం మధ్యలో పెట్టేటువంటి ప్రార్థనలన్నిటికీ వస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, మాట్లాడుతూ ఉంటారు అనుకోండి. గౌరవం ఉంటుందండి మనకి? గౌరవం వచ్చేసిందా మనకి అసలుకి? ఏముంది? మా గౌరవం అనేది రాదండి. ఎప్పుడు గౌరవం వచ్చేది మనకి? మనకు సెలవు ఉందండి. సెలవు లేనటువంటి వ్యక్తులు చాలా కొదువు అనమాట. చాలామందికి సెలవు ఉన్నాయి భూమి మీద. చాలామందికి ఉన్నాయి కదండి సెలవు. ఆ సెల్లో స్టేటస్ అనేది ఉండిద్ది అనమాట. చాలామంది కూడా ఆ స్టేటస్లో ఏం చేస్తారండి? ఏం చేస్తారు వాళ్ళు? స్టేటస్లో ఏం చేస్తారండి? కొంతమంది అయితే సినిమా హీరో ఫోటోలు పెట్టుకుంటారు. కొంతమంది ఏమండి వాళ్ళు పార్కుల్లో దిగిని ఏంది వాళ్ళు ఎక్కడెక్కడ దిగినాయో ఆ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు. ఆ ఫోటోలు చూడగానే మనకేం కనపడతారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళని కనపడతారు? వాళ్ళు స్టేటస్లో మనం పెట్టుకుంటా ఉంటాం. పెట్టుకోగలనే మనం కూడా చూస్తూ ఉంటాం ఎక్కడ ఉంటారు వాళ్ళు. మన స్టేటస్ వాళ్ళ తీయగలనే కనపడతా ఉంటాయి, ఫోటోలు కనపడతా ఉంటాయి. వాళ్ళ ఫోటోలు కనపడతా ఉన్నటువంటి సమయంలో ఆ ఫోటోలు చూడగలనే వాళ్ళు ఎలాంటి వాళ్ళని కనపడింది? అరే ఇది సినిమా పిచ్చోళ్ళు రా, వీళ్ళు ఏ పిచ్చోళ్ళు? సినిమా పిచ్చోళ్ళు. ఈ లోక సంబంధమైనటువంటి ఫోటోలు పెడితే లోక సంబంధాలు అనుకుంటారా లేదా? లోక సంబంధమైన ఫోటోలు పెడతా ఉంటారు, స్టేటస్లో పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు? వీళ్ళు లోక సంబంధులా?
పెడతా ఉన్నాం అనుకోండి, వాక్యాల ఫోటోలు, భక్తి కలిగినటువంటి ఫోటోలు, దేవుని వాక్యం ఫోటోలు, చర్చి ఫోటోలు, మీటింగుల ఫోటోలు, ఏమండి అవి పెడతా ఉన్నాం అనుకోండి, అబ్బా వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళండి, వీళ్ళు అమ్మో జోలు పోకూడదయ్యో అని ఏం చేస్తారో భయపడతా ఉంటారండి. ఎప్పుడు వచ్చింది గౌరవం మనకి సంఘంలో? దేవుని యందు భయభక్తులతో మనం జీవిస్తూ ఉండినట్టయితే మనకేమొచ్చేస్తుందండి? గౌరవం తప్పకుండా దేవుడు ఇస్తాడండి. మనకి గౌరవించబడినటువంటి వారు, పరిచర్య చేసేటువంటి వాళ్ళ యొక్క అర్హతలు నేను చెబుతుంది. ఇప్పుడు పరిచర్య చేసేటువంటి వాళ్ళు మీ గురించే నేను చెబుతుంది. గౌరవం ఎప్పుడు వచ్చిందండి? చెప్పేటువంటి మాటలు వినాలి. చెప్పే మాటలు వినకుండా సెల్ ఫోన్ తీసుకుని ఊరికి అట్ట చూస్తా అనుకో. ఎక్కడ? ఇంటికాడ కాదు, చర్చిలో నేను అంటుంది. చర్చిలో సెల్ ఫోన్ తీసుకొని చూస్తా ఉన్నాను. మన గౌరవం వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా పాటలు నేర్చుకోవట్లేదండి. పాటలు నేర్చుకోకుండా గౌరవం వచ్చిందండి. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడం కూడా రాలేదండి. అప్పుడు గౌరవం వచ్చిందా? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అనుకోండి, 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పాట కూడా నేర్చుకోలేదు అనుకోండి, గౌరవం వచ్చిందా మనకి? గౌరవం రాదండి. సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అంటే గౌరవించబడినటువంటి వ్యక్తుల వలె ఉండాలి సంఘంలో. ఏ సంఘం అయ్యా అంటే పరిశుద్ధమైనటువంటి సంఘం. ఈ సంఘం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి మిమ్మల్ని అందరినీ కూడా. మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ సంఘంలో మీరందరూ కూడా సంఘ సభ్యులై ఉండాలి. ఈ సంఘ సభ్యులై ఉన్నటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలంటే గౌరవించబడేటువంటి వ్యక్తుల వలె ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తుందండి. పరిచర్య చేసేటువంటి స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పు వాని వారును. కొండేలు చెప్పుకుంటా ఉండకూడదు. కొండేలంటే చెప్పండి, మనందరికి వచ్చి కొండేలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ చెప్పుకోవడం అనమాట. ఏమండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అమ్మ అలాగా అయితే ఆ అమ్మ విషయం ఏం చెబుతున్నారు? ఇంకొక అమ్మ చెబుతుంది అనమాట. ఇంకొక అమ్మ చెప్పదండి. ఆ ఇల్లు ఏమైపోయిందండి? కొప్పుకూలిపోయింది అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకూడదు. మనం కొండేళ్ళు చెప్పుకోకూడదు. సంఘంలో ఏం చెప్పుకోవాలి? దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలే మాట్లాడాలి మనం అందరం కూడా. కొండెములు చెప్పువారునే ఉండగా ఇంకను మితానుభావము గలవారును. మితము కలిగి ఉండాలి. మితానుభావము కలిగి ఉండాలి. మితానుభావము కలిగి ఉండటం అంటే ఏమండి? మితంగా తినాలి. ఏమండి? మితంగా తినాలి. ఎక్కువగా తిన్నామంటే ఏమొచ్చిందండి? మితంగా తిన్నాము. ఏమండి? ఎక్కువగా తిన్నాం అనుకో ఏమొచ్చింది? వాంతి వచ్చింది. ఏమంటే కుతికలు దాకా తిన్నాం అనుకో, ఒక్కొక్క వాడు ఏం చేసింది? వాంతి చేసుకునేది. బాగా కుతికలు దాకా తింటే మితంగా ఎక్కువగా తినకూడదు. మితంగా తినాలి. నీకు ఆకలి అయింది, ఆకలి తీర్చి అంతవాడికి తినాలి. అంతవాడికి కానీ దొరికిందిలే అని తిన్నామనుకోండి, ఏమంటే దొరికిందిలే, అబ్బా ఈ ఛాన్స్ అసలు ఇంకా మనకి దొరకదు, పీకేద్దాం అని ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా తిన్నామనుకో ఏమొచ్చింది? వాంతి వచ్చింది. మన జీవితాల్లో మనం కూడా ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. జిగేలు అన్నట్టుగా ఉండకూడదండి. చాలా మంది కూడా చీరలు కడతా ఉంటారు. ఏమంటే చీరలు కడతా ఉంటారు. చాలా మంది చీరలు కడతా ఉంటారండి. నగలు ధరిస్తూ ఉంటారు. ఉండే కరెక్టే. కానీ ఎలా ఉండాలండి? దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. మనకు తగ్గట్టు ఉండినా కూడా మనకు తగ్గట్టు ఏం చేయాలండి? జీవించాలి. మనకు తగ్గట్టు దేవుడికి భయపడి మనం ఏం చేయాలండి? భూమి మీద జీవించాలండి. అదేవిధంగా మితంగా మాట్లాడాలి. ఏమండి? మితంగా మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకూడదండి. ఎక్కువగా మాట్లాడితే ఏమొచ్చిందండి? పాపం దొడ్డిద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. మనం చేసే పని ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మన జీవిత విధానం ఎలా ఉండాలంటే మితంగా ఉండాలి. వందలేని దుబారాగా ఉండకూడదండి.
మనకి ఏది ఇచ్చినా కూడా దేవుడు ఇచ్చింది. ఇది మనకి ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చింది. కాబట్టి దేవుడు ఇచ్చింది మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా జీవించాలి. మన జీవితాన్ని మితంగా ఉండాలని చెబుతున్నాడు. తర్వాత అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవించాలని పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలండి? నమ్మకమైనటువంటి జీవితం జీవించాలి. ఒక భర్త ఎడల భార్య ఏ విధంగా నమ్మకం ఉంటుందో, భార్య ఎడల భర్త ఏ విధంగా నమ్మకం ఉంటారో, దేవుని ఎడల కూడా, దేవుని సంఘం ఎడల కూడా మనం కూడా ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. చర్చి ఊడుస్తానండి, రేపు ఆదివారం నేను చర్చి తుడుస్తా, ఊడుస్తా, కుర్చీలన్నీ చదువుతా, భోజనాలన్నీ నేను దగ్గర ఉంటాను అంటా ఉంటాను. కానీ ఆ సమయానికి ఏమేం చేస్తారండి వీళ్ళందరూ కూడా? ఏది నమ్మకమైనా రాకుండా ఉండాలండి. రాకుండా ఉంటే అది నమ్మకమైనా? నిన్ను నమ్ముతారు ఎవరన్నా? ఏమండి, మనుషులు పట్ల నమ్మకమే లేదు. ఇక దేవుడి పట్ల మనం ఏ విధంగా నమ్మకం చూస్తామండి? మన జీవితాల్లో మనం అందరం కూడా దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. పరిచర్య చేసేటువంటి స్త్రీల గురించి నేను చెబుతుంది. సంఘంలో పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఎలా ఉండాలంట? గౌరవించబడేటువంటి స్త్రీల వలె ఉండాలి. కొండాలు చెప్పేటువంటి స్త్రీల వలె ఉండకూడదు. మితానుభావము కలిగి ఉండాలి. తర్వాత నమ్మకంగా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్లన్నీ కూడా ఏమండి? ఈ క్వాలిఫికేషన్లన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఏమండి, ఎవరిలో ఉన్నాయి? ఒక ఆమె గురించి తెలుసుకున్నాం మనం. ఎవరైనా? ఫీబే. సంఘంలో, రోమా సంఘం కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. చూసారా? పరిచారకురాలు. ఈ ఫీబేలో ఉన్నాయి అన్నమాట ఈ లక్షణాలన్నీ. పరిచర్య చేసేటువంటి లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? కెంక్రియాలో ఒక సంఘం ఉంది. ఆ కెంక్రియాలో సంఘంలో ఉన్నటువంటి పరిచారకురాలు ఫీబే. ఆ పేరు ఫీబే. ఫీబేలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఏ లక్షణాలు ఉన్నాయి? గౌరవించబడినటువంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత కొండెములు చెప్పేటువంటి స్త్రీ వలె లేదు, మితానుభావము కలిగినటువంటి స్త్రీ వలె ఉన్నది. తర్వాత నమ్మకమైనటువంటి స్త్రీ అండి. ఈమె సంఘంలో ఎలా ఉందండి? ఈ ఫీబే అనేటువంటి ఆమె ఎలా ఉంది? నమ్మకంగా ఉంది. తర్వాత మితానుభావం కలిగి ఉంది. తర్వాత కొండేలు చెప్పేటువంటి స్త్రీ వలె లేదు. తర్వాత గౌరవించబడినటువంటి స్త్రీ వలె ఉంది. మనం ఎలా ఉండాం? ఏమండి, సంఘంలో మనం అందరం కూడా ఎలా ఉండాం? ఇలాంటి లక్షణాలు ఉన్నాయా మనకి? ఏమండి, ఇలాంటి లక్షణాలు ఉండాలండి. ఈ ఫీబే కెంక్రియాలో ఉన్నటువంటి పరిచారకురాలండి. ఈమె ఈ కెంక్రియాలో ఉన్నటువంటి పరిచారకురాలు ఫీబే అనేటువంటి ఆమెకి ఈ 4 లక్షణాలు ఉన్నాయి. పరిచర్య చేయాలి అంటే ఈ 4 లక్షణాలు కావాలి. ఏమండి, ఒక పరిచర్య చేయడానికి 5 లక్షణాలు ఉంటే మైక్ పెట్టుకోవడానికి, ఏమండి, మనం మైక్ పెట్టుకోవాలనుకోండి ఇంకెన్ని లక్షణాలు ఉండాలి? ఎన్ని అర్హతలు ఉండాలండి? మనకి చాలా అర్హతలు ఉండాలి. ఒక పరిచర్య చేసేటువంటి స్త్రీకే ఈ అర్హతలు దేవుడు చెబుతున్నాడండి. మనం మైక్ పట్టుకొని చెప్పాలి అంటే మనకి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఎన్నో లక్షణాలు ఉండాలి. ఇంకా చూద్దామండి ఇంకా ఏం చేసిందో సంఘంలో. ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి మీరు అన్నాడండి. రోమా సంఘానికి వస్తుందన్నమాట ఈమె. ఏమండి, ఈమె ఫీబే అంటే ఆమె అపోస్తలుడు పౌలు గారు ఏం చేస్తున్నాడంటే రోమా సంఘానికి పంపిస్తున్నాడండి. రోమా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ పత్రిక రాశాడు. రోమిల్ రాసిన పత్రిక రాసి ఎవరు పంపిస్తున్నాడు? ఎవరి చేత పంపిస్తున్నాడు? ఈ ఫీబే అనేటువంటి ఆమె చేత పంపిస్తున్నాడండి. రోమా సంఘంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు చెబుతున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడంటే కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి మీరు. అబ్బా, మీరు చేర్చుకోండి అయ్యా, ఈమె పరిశుద్ధురాలు. కెంక్రియాలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో పరిచారకురాలు ఈమె. కాబట్టి
కాబట్టి నేను ఈ పత్రిక ఈమెకి ఇచ్చి నేను పంపిస్తున్నాను. కాబట్టి మీరు ఈమెను ఏం చేయాలి? పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను మీరు చేర్చుకోండి. ఇంకా చెబుతున్నానండి ఆమె గురించి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తూ ఉన్నాను. ఆర్డర్ వేస్తున్నాడండి, రికమెండ్ చేస్తున్నాడండి. ఎవరి గురించి అండి? ఫీబే గురించి అండి. రోమా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ ఒక ఆర్డర్ చెబుతున్నాడు. నేను ఫీబే అనేటువంటి ఆమెను నేను పంపిస్తున్నాను. కెంక్రియాలో ఒక పరిచారకురాలు ఈమెను నేను మీ దగ్గరకు పంపిస్తున్నాను. కాబట్టి ఈమెకి ఏం కావాలో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఏం కావాలో అవన్నీ కూడా ఈమెకు సహకరించండి మీరు అని ఆర్డర్ చెబుతున్నాడండి, రికమెండ్ చేస్తున్నాడండి ఈమె గురించి. ఆ సంఘంలో ఏం చేసిందో చూద్దామండి. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చూసారండి, కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలైనటువంటి ఫీబే ఈమె కెంక్రియాలో ఉన్నటువంటి సంఘానికి ఏం చేసిందంటే సహాయం చేసింది. సంఘానికే కాదండి, నాకు కూడా సహాయం చేసింది ఈమె. అబ్బా, మన దగ్గరకు వద్దామండి. ఈమెయితే ఏం చేసేది? ఏ లక్షణాలు ఉన్నాయండి? పరిచారకురాలు ఈమె. సంఘంలో సంఘంలో పరిచారకురాలు, తర్వాత సంఘానికి సహాయం చేసేటువంటి ఆమె, తర్వాత పౌలు గారికి సహాయం చేసిందండి ఈమె. అబ్బా, మన దగ్గరకు వచ్చేద్దాం. మనం ఎలా ఉన్నాం సంఘంలో? ఏమండి, పరిచారకులకు ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉన్నామా మనం? ఏమండి, మనం సహాయం చేసేటువంటి వారి వల్లే ఉన్నామా? పౌలు గారికి సహాయం చేసిందంట, సంఘంలో కూడా ఏం చేసిందంటే అండి ఈమె సహాయం చేసిందండి. ఆమెకి ఏమున్నదో మనకు తెలియదు కానీ, ఆమెకి ఏమి ఉన్నదో మనకు తెలియదు కానీ ఆమె సంఘానికి ఏం చేసిందంటే సహాయం చేసింది. సంఘానికే కాదండి సహాయం చేసింది, పౌలు గారికి కూడా సహాయం చేసిందంటండి పరిచర్యలు. మన జీవితాల్లో మనం అందరం కూడా ఎలా ఉన్నాం? సహాయం చేసేటువంటి వ్యక్తులు వల్లే ఉన్నామా సంఘానికి? ఏమండి, మనం సహాయం చేస్తున్నామంటే సంఘానికి సహాయం చేస్తున్నామా? దేవుని సంఘం ఇది నీది కాదు, నాది కాదు. అసలు ఇది నాది కాదు, నీది కాదు. ఎవరిదండి సంఘం? ఎవరిది సంఘం? సొంత రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న సంఘం అండి యేసయ్య. యేసుక్రీస్తు సొంత రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిచారకురాలు మనం అందరం కూడా. ఏమండి, పరిచారకులు మనం అందరం కూడా, సంఘ సభ్యులు మనం అందరం కూడా. మనం ఎలా ఉండాం? మనం సంఘానికి సహాయం చేసేటువంటి వ్యక్తులు వల్ల కోట్లు అక్కర్లేదండి. ఏమండి, నాకు డబ్బు ఉంటేనండి నేను సహాయం చేసేది అనుకోకూడదండి. ఏమండి, నాకు డబ్బు ఉంటేనండి నేను సహాయం చేసేది అనుకోకూడదండి. మన కార్యక్రమం చేసాం, ₹1,00,000 అయింది కార్యక్రమం. మనకు ఆ డబ్బులుండి చేసావా? ఏమండి, మనకు ఆ డబ్బులుండి చేసామండి? దేవుడిచ్చాడు, దేవుని పని చేసాం మనం. ఏదో ఉంది చేయించాలని కాదు, దేవుని పనిది. దేవుని పని దేవుడు సహకరిస్తాడు, అన్నిటికీ దేవుడు సమకూరుస్తాడండి. మన జీవితాల్లో మనకు కూడా నాకు లేదండి సహాయం చేయడానికి అనుకోకూడదు. దేవునికి ఇవ్వాల్సిందేనండి మనం. ఏమండి, దేవుడికి ఇవ్వాల్సిందేనండి. దేవుడికి అంటే కైసరికి ఏనాడండి ఏసయ్య సమయంలో. కైసరికి చేసేయండి, దేవుడికి చేసేయండి అంటాడు. దేవుడికి ఇవ్వాల్సిందే మనం, అంతే. సంఘంలో సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉండాలి మనం. సంఘానికి సహాయం చేసిందంట ఫీబే, తర్వాత ఇంకా ఎవరు చేసిందంట సహాయం? పౌలు గారికి కూడా చేసిందంటండి సహాయం. చూసారండి, సంఘ పరిచారకురాలకు ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. తర్వాత ఏమేం చేసిందంటే సహాయం చేసింది సంఘంలో. తర్వాత పౌలు గారికి కూడా సహాయం చేసింది ఫీబే. ఇంకొక రెండో స్త్రీ గురించి మనం తెలుసుకుందామండి. చూడండి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. అబ్బా, ఇక్కడ ముగింపు మాటలండి, మాటలు. రోమా పత్రిక 15వ అధ్యాయం
తర్వాత 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తులు పౌలు గారు ఏం చేస్తున్నారు? వందనాలు చెబుతున్నాడు అనమాట. ముగిస్తున్నాడు పత్రికను ముగిస్తున్నాడు. రోమా పత్రికను ముగిస్తున్నాడు. ఆయన పరిచర్యలో సహాయం చేసినటువంటి వారికి స్త్రీలు సహాయం చేశారు. 9 మంది స్త్రీలు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు వందనాలు చెబుతున్నాడండి. అబ్బా, మనం కూడా మీటింగ్ పెడతా ఉంటామండి. మీటింగ్ పెడతాం 2 రోజులు కానీ 3 రోజులు మీటింగ్ పెట్టిన తర్వాత 3వ రోజు లాస్ట్ ముగింపు ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు నిలబడతాడు. ఏం చేస్తాడు? ఈ మీటింగ్కి సహాయం చేసినటువంటి వారు, సహకరించినటువంటి వారు ఏం చేస్తాడండి? పాస్టర్ గారు ఏం చేస్తాడు? వందనాలు చెబుతాడండి. ప్రతి ఒక్కరికి వందనాలు చెబుతాడు. ఈ మీటింగ్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి యవ్వనస్తుడికి, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి, ప్రతి సభ్యురాలికి, సహాయం చేసినటువంటి వారికి అందరికీ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? అవుట్ ఆఫ్ ట్యాంక్స్ చెబుతూ ఉంటారండి. అవుట్ ఆఫ్ ట్యాంక్స్ చెబుతారండి. పేరు చెబుతూ ఉంటారండి. వింటారండి? లాస్ట్లో వింటారా? చాలా అయిపోయిందిగా మా మీటింగ్ అంతా అయిపోయిందిగా, ఇవన్నీ వాళ్ళకేలే, సహాయం చేసిన వాళ్ళకిలే, మనకు కాదులే అని పోతా ఉంటారు చాలా మంది లాస్ట్ ప్రార్థన అయిపోతుందో. అదేవిధంగా ఇక్కడ కూడా అపోస్తలుడు పౌలు గారు రోమా పట్టణంలో 15వ అధ్యాయం చదువుకుంటాం, కానీ 16వ అధ్యాయం వచ్చేసరికి స్త్రీల గురించే ఉండిద్దండి. స్త్రీలకు వందనాలు చెబుతూ ఉంటాడండి. ఆయన పరిచర్యలో సహాయం చేసినటువంటి, సహకరించినటువంటి స్త్రీల గురించి పేరున ఏం చేస్తాడండి? వందనాలు చెబుతున్నాడండి. ఫస్ట్ ఏమో ఫీమేల్ గురించి మనం తెలుసుకున్నాం. 2వ కుటుంబం అండి, భార్యాభర్తలండి. ఇక్కడ భార్యాభర్తల పేరు రాసిండండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు. అబ్బా, నా జత పనివారు, నా పనిలో ఆదివాగస్తులు, ఆ జత పనోళ్ళు ఎవరండి? ఈ కుటుంబం అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలండి, ఇద్దరు కూడా. అబ్బా, ఈ భార్యాభర్తలకు అపోస్తలుడైన పౌలు గారు వందనాలు చెబుతున్నాడండి. ఎందుకు చెబుతున్నాడో చూద్దామండి. వీళ్ళు ఏం చేశారో, వీళ్ళ పరిచర్యలో వీళ్ళు ఏం పని చేశారో చూద్దామండి. చదువుదాం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అబ్బా, పౌలు గారు ప్రాణాల కొరకు ఏం చేస్తారంటండి? ఫ్యామిలీ ఏం చేస్తారంటండి? నా ప్రాణం ఇస్తామన్నారండి. అబ్బా, దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ జత పరివారైనటువంటి అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు గారు చెబుతున్నాడు. వాళ్ళ గురించి సాక్ష్యం చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడంటే, నా ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదన్నాడు. వారి గురించి గొప్ప సాక్ష్యం చెబుతున్నాడండి. నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదంటాడు. చూడండి, వీళ్ళ గురించి ఒక చోట రాయబడిందండి. ఎన్ని నెలలు ఉండాలంటే వాళ్ళ ఇంట్లో. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో పౌలు గారు ఎన్ని నెలలు ఉన్నారు చూద్దామండి. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాం. అటు తర్వాత పౌలు ఏథెన్సులో నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి మధ్యకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. చూసారండి, వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు అంటండి? డేరాలు పుట్టుకునేవాళ్ళు. ఎవరు వీళ్ళు? అకుల్లా ప్రిస్కిల్లా. ఏం పని చేసుకునేవాళ్ళు అంట? డేరాలు పుట్టుకునేవాళ్ళు. డేరాలు పుట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారు? సామాన్యమైన కుటుంబం. కొరింథీలో నుండి ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? ఇటలీకి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇటలీ అనేటువంటి దేశానికి కొత్తగా వచ్చారండి వీళ్ళు. ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డేరాలు పుట్టుకుంటా ఉన్నారండి. డేరాలు పుట్టుకుంటా ఉన్నటువంటి వారి దగ్గరకు ఎవరు వెళ్ళారు? పౌలు గారు వెళ్ళారండి. పౌలు గారు వెళ్ళగానే పౌలు గారు కూడా ఎలా ఏం చేసేవాడంట? డేరాలు పుట్టుకునేవాడు, పని
పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అపోస్తలుడు పౌలు గారు. శిష్యులు కూడా పనిచేశారండి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం చేశారండి? వాళ్ళు పనిచేస్తూ దేవుని యొక్క పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. అకుల ప్రిస్కిలా ఇద్దరు కూడా డేరాలు గుట్టుకునేవాళ్ళు. ఈ డేరాలు గుట్టుకునేటువంటి వాళ్ళ దగ్గరకు అపోస్తలుడు పౌలు గారు దేవుని వాక్యం చెబుదామని వెళితే వాడు కూడా అపోస్తలుడు పౌలు గారు కూడా డేరాలు గుట్టేవాడు, ఆ వృత్తి కలిగినటువంటి వ్యక్తి కనుక వాళ్ళతో కలిసి ఎన్నేళ్ళు ఉన్నాడంటే 100 చూడండి 11వ వచనం చూసినట్టయితే ఎన్నేళ్ళు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో చూద్దామండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడండి పౌలు గారు? అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడు? 18 నెలలు ఉన్నాడండి. ఎన్ని నెలలు ఉన్నాడు? 18 నెలలు ఉన్నాడు. అసలు అబ్బా, ఒక దైవజనుడు 18 నెలలు ఎవరన్నా ఉంచుకుంటారండి ఇంట్లో? ఏమండి, ఒక దైవజనుడిని 18 నెలలు ఇంట్లో ఎవరన్నా ఉంచుకుంటారా అసలుకే? ఒక్కరోజు ప్రార్థన పెట్టుకోవాలంటేనే ఏమండి, ఒక్కరోజు ప్రార్థన పెట్టాలంటేనే ఏమండి ఎంత కష్టమో అసలుకి. ఎంత కష్టం అండి, చాలా కష్టం. రోజు ప్రార్థన పెట్టుకోవాలంటే ఒక దైవజనుడు మన ఇంట్లో ఉండాలి అంటే ఏం చేస్తామండి? ఎంత భారమో అసలు, ఎంత భారభరితమైనటువంటిదో. ఏమండి, ఆయన భోజనం పెట్టాలా? ఏమండి, ఆయన భోజనం పెట్టాలా లేదా? ఆయన ఉండటానికి ఒక రోజు ఉండాలనుకో, ఆయనకి ఒక మంచం ఏర్పాటు చేయాలా లేదా? దోపడే అన్ని కూడా అన్ని అరేంజ్మెంట్ చేయాలా లేదండి? ఒక్కరోజు ఒక దైవజనుడు మన ఇంట్లో ఉండాలి అంటేనే చాలా భారంగా ఉంది. 18 నెలలు అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి. ఎన్ని నెలలు ఉన్నాడండి? 18 నెలలు ఉండాలి. ప్రిస్కిల్లా అనొచ్చు భార్య అకుల్లా కాడికి వెళ్ళి, ఏమండి ఏంది సంఘంలో మనమేనా ఉంది, ఇంకెవరు లేరా? వాళ్ళ దగ్గర పోవచ్చుగా ఒక నెల? ఏమండి, ఒక నెల వాళ్ళ దగ్గర పోవచ్చుగా అని అనలేదండి ప్రిస్కిల్లా. అకుల్లాతో అల్లా, భార్య అల్లా భర్తతో 18 నెలలు. ఎన్ని నెలలు ఉంటాడు ఈయన మన ఇంట్లోనే? భారం కాలేదండి వాళ్ళకి. ఏమండి, భారం అయ్యాడండి పౌలు గారు? భారం కాలేదండి అసలుకి. మన ఇంట్లోనే రోజు ఉండేది. సంఘంలో చాలా మంది ఉన్నారుగా, చాలా మంది ఫ్యామిలీలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పోయి ఉండొచ్చుగా, మన కాటే ఉంటున్నాడు ఏదైనా అని ఎప్పుడు కూడా అనలేదండి భార్య. అందండి, భర్తతో అనలేదండి అసలు, ఒక్క మాట కూడా అనలేదండి. ఆయన భోజనం వండి పెట్టాలి, ఆయన బట్టలు ఉతకాలి, ఆయన చాకరీ, భర్తకి ఏ విధంగా చాకరీ అన్ని కూడా చేయాలి. కానీ ఆమె ఎప్పుడు కూడా అనలేదండి, ప్రిస్కిల్లా ఎప్పుడు కూడా అనలేదండి. నాడు లోకంలో తల్లిదండ్రులు చూడాలి అంటేనే ఎంత భారం అండి. ఏమండి, ఈనాడు తల్లిదండ్రులు చూడాలనుకోండి, ఒక నెల 4 నెలలు నీ కాడ 4 నెలలు నా కాడ అనుకోండి, వాటాలు వేసుకునేటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ ఈ ఫ్యామిలీ అలాంటిది కాదండి. అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసండి? 18 నెలలు ఉన్నాడండి. దేవుని వాక్యం చెబుతా ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఎవరి మీదకి రావాలండి? దేవుని వాక్యం చెబుతున్నారు. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ కాలం అసలు ఎవడ వెంటలా ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ కాలంలో దేవుని వాక్యం చెబుతుంటే ఏం చేసేవాళ్ళు అండి? కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, రాళ్ళు తీసుకుని రువ్వేవాళ్ళు, చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఆ కాలంలో జీవిస్తున్నటువంటి ఆ కాలంలో దేవుని వాక్యం చెబుతుంటే అక్కడ ఉన్నటువంటి జనాభా అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఉండాలండి. పౌలు గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కదా, దేవుని వాక్యం చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి జనాభా దేవుని వాక్యానికి తిరస్కరించి ఆ ఇంటి మీదకి వచ్చి ఉండాలి. ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఎవరు మీద చేయాలి? అకుల్లా ప్రిస్కిల్లా మీద ముందు చేయాలి. చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేది. అందుకని అంటున్నాడండి, అకుల్లా ప్రిస్కిల్లాలు నా ప్రాణం కొరకు ఏం చేశారంటండి? వారి ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అబ్బా, చూసారండి, అసలు వెనుకాడలేదండి వాడు. పౌలు గారు చెబుతున్నాడండి, అకుల్లా ప్రిస్కిల్లాలు నా ప్రాణము కొరకు వారి ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడలేదు. చూసారండి, దేవుని పనిలో ఈ ఫ్యామిలీ
ఏం చేశాడు తెలుసండి? ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదండి. దేవుడి పని ఎవరిదండి? ఈ పని ఎవరిది? నీది కాదు, నాది కాదండి. ఎవరిదండి? దేవుడిదండి. తన సొంత రక్తాన్ని కొన్నటువంటి సంఘం అండి ఇది. సంఘంలో మనమందరం పరిచారకులు అండి. పరిచర్య చేసేటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుడి పని కొరకు ఏం చేస్తున్నారు? ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడలేదండి ఈ కుటుంబం, భార్యాభర్తలు. చూసారా? నా ప్రాణం కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. వాళ్ళు వందనాలు చెబుతున్నారండి అకుల్లా ప్రిస్కిల్లాకి. 3వ స్త్రీ మనకు కనబడుతుందండి బైబిల్లో. చూద్దామండి ఇంకొక స్త్రీ ఎవరు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. సంఘంలో, రోమా సంఘంలో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అంటాడండి. అబ్బా, మరి గారు కూడా ఉంటారండి ఇక్కడ. మరి గారు ఉంటారు. ఈ మరి గారు సంఘంలో ఉంది. ఏ సంఘంలో ఉంది? రోమా సంఘంలో ఉంది. రోమా సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు చెబుతున్నటువంటి పౌలు గారు ఏమని చెబుతున్నాడంటే, మీ కొరకు బహుగా ప్రయాసపడినటువంటి మరియకు వందనాలు. అబ్బా, మరి గారు ఉన్నారు, ఆ మరియకు కూడా వందనాలని ఆ లేఖలో రాసి పంపిస్తున్నారు. మీ కొరకు బహుగా ప్రయాసపడింది. బహుగా ప్రయాసపడింది. ఎవరి కొరకు ప్రయాసపడిందంట? ఆమె కొరకు కాదు. ఏమంటే ఆమె కొరకు కాదు, ఆమె ఇంటి కొరకు కాదు, ఆమె బిడ్డల కొరకు కాదు ప్రయాసపడింది. ఎవరి కొరకు ప్రయాసపడిందంటే ఈమె మీ కొరకు బహుగా ప్రయాసపడింది. ప్రయాస వేరు, బహుగా ప్రయాసపడటం వేరు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. అబ్బా, బహుగా ప్రయాసపడింది అంటండి దేవుని పనిలో. ఎవరండి ఈమె? మరియా. ఏం ప్రయాసపడిందండి సంఘంలో? ఏమండి సంఘంలో ఏమి ప్రయాసపడి ఉండింది? బహుగా ప్రయాసపడి ఉండింది. చెప్పండి, మీరు మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. సంఘంలో ఈమె మరియా అనేటువంటి ఆమె రోమా సంఘంలో ఉన్నటువంటి మరియా సంఘం కొరకు బహుగా ప్రయాసపడిందంటండి. ఏ విధంగా ప్రయాసపడింది? బహుగా. సంఘంలో బహుగా ప్రయాసపడిందని గ్రంథంలో రాశాడు. ఆ మరియకు వందనాలు అన్నాడండి పౌలు గారు. ఏ బహుగా ప్రయాసపడి ఉండిద్దామే? ఏమండి చెప్పండి, మీ మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్పండి. మీ మనసులో ఏముంది? బహుగా ప్రయాసపడిందంట. ఆమె కొరకు కాదండి, ఆమె కుటుంబం కొరకు కాదండి, ఆమె బిడ్డల కొరకు కాదండి, ఆయన భర్త కొరకు కాదండి. ఎవరి కొరకు? మీ కొరకు, సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు బహుగా ప్రయాసపడింది. ఏ విధంగా ప్రయాసపడి ఉండింది సంఘం కొరకు? ఏమే చెప్పండి మీరు, ఏ విధంగా ప్రయాసపడి ఉండిద్దండి? పౌలు గారు వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు, రోమా పట్టణానికి వచ్చాడు. రాగానే వాక్యం చెప్తానన్నాడు. ఏం చేసింది ఈమె? ఏం చేసింది దాన్ని? పౌలు గారు వచ్చాడు, వాక్యం చెబుదాని వచ్చాడు. ఈమె ఏం చేసి ఉండిద్ది? అనేక మందిని పిలుచుకొని పౌలు గారి దగ్గర తీసుకుని వచ్చి ఉండిద్ది. అర్థమవుతుందని నేను చెప్పేది? బహుగా ప్రయాసపడిన అని ఇక్కడ పౌలు గారు ఆమెకి వందనాలు చెబుతున్నాడండి. అబ్బా, ఎవరన్నా చెబుతారండి? అసలుకి ఎందుకు చెబుతాడండి వందనాలు? ఎందుకు చెబుతాడు? లేఖలో రాసి పంపిస్తున్నాడు ఫీబీ అనే ఆమెకి. లేక పత్రికలో రాశాడు ఇవన్నీ కూడా. ఆమెకు వందనాలు చెప్పండి. లాస్ట్ చివరిగా పత్రిక అంతా రాశాడు. ఫస్ట్ ఏమో ఫీబేకు వందనాలు, తర్వాత అకుల్లా ప్రిస్కిల్లాకి, తర్వాత 3వ స్త్రీ ఎవరు? మరియా. మీ కొరకు బహుగా ప్రయాసపడింది. ఆమె కూడా వందనాలు చెప్పండి. సంఘంలో ఆయన వచ్చినప్పుడు ఏం చేసి ఉండిద్దండి? అనేక మందిని గ్యాదర్ చేసి ఉండిద్దండి. మామూలు గ్యాదర్ కాదు, బహుగా. మీ కొరకు బహుగా ప్రయాసపడింది. ఏం సహాయం చేసిందో మనకు తెలియదు, సహాయం కూడా చేసింది. మీ కొరకు బహుగా ప్రయాసపడి ఉండేది. అనేక మందిని కూడా గ్యాదర్ చేసి ఉండిద్దండి. అనేక మందిని పౌలు గారి దగ్గర తీసుకుని వచ్చి ఉండిద్దండి. దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి సంఘం కొరకు ఆమె ఏం చేసిందంటే బహుగా ప్రయాసపడి ఉండిద్ది. మనం ఏం చేస్తున్నాం? మన సంఘంలో ఉండాలి. మనం అందరం కూడా
మనం అందరం కూడా ఉండాలి. మంచి పనే కదండి ఇది, చెడ్డ పనే ఇది? దేవుని పని, దేవుని మాటలు వింటే మంచి పనే చెడ్డ పనే? మంచి పనే కదండి. దేవుని మాటలు వినటానికి మనం కూడా ఈ మరి అయితే సంఘం వరకు చాలా ప్రయాసపడుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం సంఘంలో? ఏమండి మనం ఏం చేస్తున్నామండి సంఘంలో? మనం ఏం చేస్తున్నాం? బహుగా ప్రయాసపడుతున్నావా? మన కొరకు ప్రయాసపడుతున్నావా? ఏమండి మన కొరకు ప్రయాసపడుతున్నావా? సంఘం కొరకు బహుగా ప్రయాసపడుతున్నావా? వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా ఉంటామా? వాక్యం వింటున్నాం పోతున్నాం, వింటున్నాం పోతున్నాం, సంవత్సరాల కూడా వస్తున్నాం పోతున్నాం. ఏమండి రొట్టెలో పాల్గొంటున్నాం పోతున్నాం, బాప్తిసం పొందాం, ఏంది రొట్టెలో ద్రాక్షరసం పాలు పువ్వులు పొందుతున్నా వెళ్ళిపోతున్నా. అలా ఉన్నామా? సంఘం కొరకు మనం అందరం కూడా ఏం చేయాలి? మరి ఏం చేసిందండి సంఘం కొరకు? మీ కొరకు ఏం చేసిందంటే బహుగా ప్రయాసపడిందండి మరియ. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా సంఘంలో ఉన్నాం కదండి. మనం అందరం కూడా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి? సంఘం కొరకు ఏం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి. ప్రయాసపడాలి. ఇది నీది కాదు, నాది కాదు, అసలు ఎవరిది? దేవుడిదండి. ఇది దేవుని పని అండి, మీ పని కాదు, నా పని కాదండి. ఇది ఎవరి పని అయ్యా అంటే దేవుని పని అండి. దేవుని పనిలో నువ్వేం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి, బహుగా ప్రయాసపడాలి. మన కుటుంబం కొరకు ప్రయాసపడవండి. ఏమండి బిడ్డల కొరకు ప్రయాసపడవండి. ఏమంటే కుటుంబం కొరకు ప్రయాసపడమంటే మనం బహుగా ప్రయాసపడతాం. ఎంత ప్రయాసపడతామంటే అసలు దానికి అంతు పొంతు ఉండదండి. ప్రయాసపడతాం, కష్టపడతా ఉంటారు కుటుంబం కొరకు. నా కుటుంబం కొరకు కష్టపడతా ఉంటారు. చాలా మంది కష్టపడతా ఉంటారు కుటుంబం కొరకు కష్టపడతారు. దేనికి కష్టపడుతున్నారండి? కుటుంబానికి ఏ కొద్దిగా ఉండకూడదు కష్టపడతా ఉంటారు. బహుగా ప్రయాసపడతారు. రాత్రి అనక పగల అనక కష్టపడతా ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతా ఉంటారు. దేని కొరకు? కుటుంబం కొరకు. ఏ లోటు ఉండకూడదండి. కుటుంబం కొరకు మనం ఏం చేస్తామండి? ఎంతగానో అసలు బాగా ఆగిపోయినా కూడా ఏం చేస్తామండి? పనికి ఏం చేస్తామండి? పోతావా అంతే ఉంటామండి. బాగా ఆగిపోయినా కూడా పోతామండి. దేనికండి? అదే ఈరోజు పోకపోతే డబ్బులు రాకపోతే, ఈ డబ్బులు రాకపోతే రేపు గడవదాం అని ఏం చేస్తామండి? మనం వెళ్ళిపోతామండి, కష్టపడతామండి, బహుగా కష్టపడతామండి. సమయం కూడా లెక్క చేయమండి. రైతులు అయినా కూడా ఎక్కడ ఉంటాం? మనం పొలంలోనే ఉంటామండి. ఏంది పొలంలోనే ఉండి కష్టపడతా ఉంటా. చేయగడ పడినా కూడా అక్కడే ఉంటా. దేనికి? కాసేపు లేదు కొద్దిగా డబ్బులు వస్తాయని ఏం చేస్తామండి? కష్టపడతామండి, మన పని కష్టపడతా ఉంటాం. కానీ ఈ మరి ఏం చేసిందంటే సంఘం, రోమా సంఘంలో మరి ఏం చేసిందంటే బహుగా ప్రయాసపడిందంట. మనం ఎలా ఉన్నాం? సంఘంలో ప్రయాసపడుతున్నావా? ఏమండి సంఘం కొరకు మనం ప్రయాసపడుతున్నావా? మనం చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం, చాలా రోజుల నుంచి దేవుని గుర్తెరుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సంఘం కొరకు ఎంతన్నా కష్టపడ్డామా మనం? ఏమండి సంఘం కొరకు ఎంతన్నా కొద్ది కష్టపడ్డామండి. ఈ మరి అయితే సంఘం కొరకు బహుగా ప్రయాసపడిందండి. మన జీవితాల్లో మనం కూడా మన దగ్గరకు వద్దామండి. ఈ మరియ రోమా సంఘం కొరకు బహుగా ప్రయాసపడింది, సంఘాన్ని అభివృద్ధి చేసిందండి. పౌలు గారి దగ్గరకు అనేక మంది తీసుకుని వచ్చిందండి. సంఘం, బలమైన సంఘం స్థాపించబడిందంటే ఈ స్త్రీల వల్లేనండి. సంఘంలో స్త్రీలు బహుగా ప్రయాసపడ, ప్రాణాలు కూడా లెక్క చేయలేదండి. అసలుకే ప్రాణాలు లెక్క చేయలేదు. అసలు హక్కుల తీసుకురా ప్రాణాలు లెక్క చేయలేదు. అసలు ఫీమే అయినటువంటి ఆమె పరిచారకురాలు, సంఘానికి సహాయం చేసింది, పౌలు గారికి సహాయం చేసింది. మూడవ స్త్రీ మరి అండి సంఘం కొరకు ఏం చేసిందంటండి? బహుగా ప్రయాసపడిందంటండి. అమ్మా మన జీవితాల్లో మనం సంఘం కొరకు ప్రయాసపడుతున్నామా? ఏమండి ఈ సంఘం దేవుడిది, దేవుని పని కొరకు మనము ప్రయాసపడుతున్నామా? లేక మన కొరకు ప్రయాసపడుతున్నామా? దేవుని పని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ మరియ గారు ఏం చేశారంటే సంఘం కొరకు బహుగా ప్రయాసపడిందండి. ఆయన కొందరు చెప్పండి అయ్యా. లేఖలో రాసిన రోమపత్రికలో రాసిన చివరి మాటలు అన్నమాట ఇవన్నీ. రోమపత్రిక చివరి మాటలు, ముగింపు మాటలు అన్నమాట. వందనాలు చెబుతున్నానండి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చివరి చాలా ఉండే టైం సరిపోదు. ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. చూద్దామండి. 7వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. నాకు బంధువులను నా తోటి ఖైదీలునైనా అంద్రోనికును
యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. చూసానండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నానండి. వీళ్ళు కూడా స్త్రీలే. ఈ స్త్రీలు గురించి మాట్లాడుతున్నాను. చూడండి 7వ వచనం. నాకు బంధువులను, నా తోడి ఖైదీలను, అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఇక్కడ. ఎవరంటే అంద్రోనీకును యూనియాకును. ఇద్దరు కూడా అపోస్తులైనటువంటి పౌలు గారికి బంధువులు, రక్త సంబంధులండి. ఈ రక్త సంబంధులు అపోస్తులలో ప్రసిద్ధికెక్కినటువంటి వారు. పౌలు గారి కంటే ముందుగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, అపోస్తులైనటువంటి పౌలు గారు జైలుకి వెళితే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారండి? జైలుకి వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారండి అపోస్తులు పౌలు జైలుకి? వాక్యం చెబుతుంటే. ఈ కాలంలో లాగా ఏమండి ఫ్రీగా చెప్పుకోవడానికి వీలు లేదు. ఆ రోజుల్లో దేవుని వాక్యం, యేసుక్రీస్తు వాక్యం చెప్తే చాలండి. చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు, రాళ్ళు చంపేవాళ్ళు, జైల్లో వేసేవాళ్ళు. అదేవిధంగా దేవుడు వాక్యం చెబుతుంటే పౌలు గారితో పాటు కూడా ఎక్కడికి వచ్చేసారండి? జైల్లోకి వచ్చారండి. అబ్బా, వీళ్ళ విశ్వాసం చూడండి అసలుకి. వీళ్ళిద్దరు కూడా, స్త్రీలిద్దరు కూడా ఏం చేశారో తెలుసండి, పౌలు గారు దేవుని వాక్యం చదువుతుంటే పౌలు గారు జైల్లో వేశాడంటే వీళ్ళని కూడా ఎక్కడికి వేశారండి? పౌలు గారి కోసం ఏం చేశారండి? జైలుకు కూడా వచ్చేసారండి. ఈ సంఘ బిడ్డలందరూ కూడా జైలుకి వచ్చేసారండి. చూడండి, దేవుని పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ లాంటిదో మనం అర్థం చేసుకోవాలండి. ఎవరన్నా వస్తాడండి, జైలుకి వస్తాడండి. ఎవడన్నా దేవుని వాక్యం వినటానికి వచ్చాం, దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చాం, దేవుని వాక్యం వినటానికే వచ్చింది. జైలుకి తీసుకెళ్తాం అన్నారు అనుకోండి, ఎవడన్నా వస్తాడా ప్రార్థనకి? వస్తారా రారండి. ఈ కాలం అలాంటిది. ఆ కాలం ఎలాంటిదండి? పౌలు గారు వాక్యం చెబుతుంటే జైలుకి కూడా వచ్చేసారండి వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు పౌలు గారిని జైల్లో వేస్తుంటే ఎలా కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేశారండి? జైల్లో వేసేసారండి. దేవుని నమ్మకుండా జైల్లో వేస్తామన్నాడు. ఈ రోజు జైల్లో వేస్తామన్నారు. ఎవడన్నా నమ్ముకుంటారండి? దేవుని నమ్ముకుంటారండి? అసలు నమ్ముకోరండి. దేవుని వదిలేస్తారు, ప్రార్థనకు రాదు, దేవుని వాక్యం ఎంతో. ఈ కాలం అలాంటిదండి. వీళ్ళిద్దరు కూడా, ఈ స్త్రీలిద్దరు కూడా పౌలు గారు దేవుని వాక్యం చెబుతుంటే పౌలు గారితో పాటు ఈయన కూడా ఎక్కడ వేసేసారండి? జైల్లోకి రావటానికి కూడా వెనుకాడలేదు. నాతో పాటు జైల్లోకి వచ్చేసారంట పౌలు గారు. సాక్ష్యం చెబుతున్నాడు గురించి. మనం ఎలా ఉంటాం? పౌలు వాక్యం చెబుతుంటే వీళ్ళు ఇద్దరు కూడా పౌలు గారితో పాటు వీళ్ళిద్దరిని కూడా జైలు వేసేసారండి. మన జీవితాల్లో మనం అందరం ఎలా ఉన్నాము? దేవుని పని కొరకు ఎవరి ప్రాణాలు లెక్క చేయట్లేదండి వీళ్ళు. ఎవరి ప్రాణాలు లెక్క చేయట్లేదు, జైలు పాఠాన్ని కూడా లెక్క చేయట్లేదండి వీళ్ళు. పరిచర్యలో, దేవుని పనిలో వీళ్ళు ఏ విధంగా పనిచేసేదో మనము అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఫీబే మనం చూసామండి. ఫీబే పరిచర్య చేసేటువంటి ఆమె సంఘంలో సహాయం చేస్తుంది. పౌలు గారికి కూడా సహాయం చేసింది. మనం కూడా సంఘంలో ఉన్నాం. మనం కూడా ఎలా ఉన్నాం? పరిచర్య అంటే ఇందాక చెప్పా, పరిచర్య అంటే ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? అర్హతలు గౌరవించబడినటువంటి వ్యక్తి వలె ఉండాలి. తర్వాత కొండాలు చెప్పేటువంటి వ్యక్తి వలె ఉండకూడదు. తర్వాత మితానుభావం కలిగి ఉండాలి. తర్వాత నమ్మకం కలిగి ఉండాలి. పరిచర్య చేసేటువంటి వాళ్ళకి దేవుడు అర్హతలు పెడుతున్నాడండి. ఈ ఫీబే సంఘంలో, కెంక్రియాలో ఉన్నటువంటి సంఘంలో మంచి సంఘ సభ్యురాలు, పరిచర్య చేసేటువంటి ఆమె ఫీబే.
సహాయం చేసేటువంటి ఆమె పౌలు గారికి సహాయం చేసిందండి. తర్వాత రెండవ కుటుంబం కనబడుతుందండి, భార్యాభర్తలు ఇద్దరండి, అకుల్లా ప్రిస్కిల్లాలండి. ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేస్తారో తెలుసండి, నా ప్రాణం కొరకు వారి ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదన్నమాట. చూసారా, నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడలేదు అసలు. వాళ్ళ ఇంట్లో 18 నెలలు ఉంచుకున్నారండి పౌలు గారు. ఇంట్లో ఉంచుకొని దేవుని పని బహుగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరు పేర్లు ఒక చోటే ఉంటాయండి, అకుల్లా ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు పేర్లు ఒకే ఒక చోట ఉంటాయండి. ఇద్దరు పక్క పక్కనే ఉంటారండి. పరిశుద్ధ గ్రంథంలో 6 చోట్ల ఉందండి వీళ్ళ పేర్లు. ఎన్ని చోట్ల ఉంది? 6 చోట్ల ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. అకుల్లా ప్రిస్కిల్లా, అకుల్లా ఎక్కడైతే ఉందో ప్రిస్కిల్లా కూడా అక్కడే ఉందండి. చూడండి దేవుడు ఏ విధంగా వాళ్ళిద్దరిని కూడా రాశాడు. పౌలు గారి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాలేదండి ఈ కుటుంబం. రెండో కుటుంబం. మూడో కుటుంబం మరియా. సంఘం కొరకు ఏం చేసిందంటండి మరియా? బహుగా ప్రయాసపడిందంటండి మరియా. చూసారండి, పౌలు గారి పరిచర్యలో స్త్రీలేనండి, స్త్రీలే బహుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే స్త్రీలు బహుగా పనిచేస్తారండి, మామూలుగా చేయలేదండి అసలు. దేవుని పరిచర్యలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా స్త్రీలండి. మరి బహుగా పనిచేస్తారు సంఘం పని. తర్వాత 4వ వాళ్ళు ఎవరయ్యా అంటే అంద్రోనీకును యూనియా అనేటువంటి ఇద్దరు స్త్రీలండి. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పౌలు గారిని జైల్లో రాస్తుంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కడ వేశారు? జైల్లో వేసేసారండి. అబ్బా, సంఘం వరకు ఎంత ప్రయాసపడ్డారో చూసారండి వీళ్ళు. జైల్లోకి వెళ్ళడానికి కూడా వెనుకాడలేదండి, జైల్లోకి వెళ్ళడానికి కూడా వెనుకాడలేదండి. గలతీ పట్టణంలో సంఘం ఉందండి, ఒక సంఘం ఉందండి. పౌలు గారు స్థాపించాడండి గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం. పౌలు గారి వరకు ఏం చేశారో తెలుసండి, గలతీ రాసిన పత్రిక 4:15 చూస్తే గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేశారంటే కనుగుడ్డులు ఇవ్వటానికి కూడా వెనుకాడలేదంట ఆ సంఘం. దేవుని పనిలో వాళ్ళు నాకు కనుగుడ్డులు ఇవ్వటానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. సాక్ష్యం చెబుతున్నారండి పౌలు గారు వాళ్ళ గురించి. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 4:3 కొంతమంది స్త్రీలు కనపడతారండి. పౌలు గారి పరిచర్యలో కొంతమంది స్త్రీలు మనకు కనపడతారండి. ఈ ఒక స్త్రీల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. అబ్బా, ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఏ సహకారులు? సంఘంలో దేవుని పనిలో సహకరించినటువంటి స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడినాయి అంటండి? జీవ గ్రంథంలో రాయబడి. జీవ గ్రంథం ఏడుంది? పరలోక రాజ్యంలో ఉంది. ఆ పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో ఈ భూమి మీద సహకారులైనటువంటి స్త్రీలు, దేవుని పనిలో సహకారులైనటువంటి స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడి అంట? జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయండి. పరలోకంలో రాయబడి అంటండి మన దేవుళ్ళని కూడా. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుని పని, నీ పని కాదు, నా పని కాదు. అసలు ఏమండి, ఇది మన పని కాదండి. ఇది ఎవరి పని అండి? ఇది దేవుని పని. దేవుని పని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడు. పౌలు గారికి సహకరించినటువంటి స్త్రీలండి, బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీలండి సంఘం కొరకు. మనం ఎలా ఉన్నాం సంఘంలో? మనం అందరం ఎలా ఉన్నామండి సంఘంలో? దేవుని పని కదా, దేవుని పనికి మనం ఎలా ఉండాలి? బహుగా ప్రయాసపడాలి. సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి అంటే పరలోకంలో రాయబడి. మనం కూడా పరలోకంలో వెళ్ళాలి అంటే మనమందరం సంఘ సభ్యులు అండి. మనమందరం సంఘ సభ్యులు. సంఘం వారికి ఏం చేయాలండి?
ఏం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి. బహుగా ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. మనందరినీ పరలోక రాజ్యంలోని మనందరినీ కూడా చేర్చడానికి ఆస్కారం ఉంది. దేవుని వాక్యాన్ని మనం అందరం వింటున్నాము. దేవుని వాక్యం పట్ల విశ్వాసం చూపిస్తున్నాం. మారు మనసు పొందుతున్నాం. యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. క్రీస్తు యేసులోని మనం అందరం కూడా ఏం చేయాలండి? బాప్తిసం. ఆ బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు పరిచారకులు, సంఘంలో పరిచారకులు, పరిచర్య చేసేటువంటి వారు. కాబట్టి మన జీవితాల్లో మనమందరం కూడా పరిచారకులు పండి. పరిచారకులపై ఉన్నటువంటి మనమందరము సంఘం కొరకు ఏం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి. ఏ దినమున ఏమి సంభవించిందో ఎవరికి తెలియదండి. ఈరోజు బాగానే ఉన్నామండి, సంతోషంగానే ఉన్నామండి. రేపు ఈ విధంగా ఉంటాము, ఊడిపోతాం, ఎవరికి తెలియదు. ఉంటామో ఊడిపోతాం, గ్యారెంటీ ఉందండి? మనకి గ్యారెంటీ లేదండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. దేహంలో ప్రాణం ఉండినప్పుడే ఏం చేయాలండి? సంఘం కొరకు ఏం చేయాలండి? ప్రయాసపడాలి. సంఘం ఎవరిదండి? ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి సంఘం. ఈ సంఘాన్ని ఎవరు కొనుక్కున్నాడు? దేవుడు కొనుక్కున్నాడు. రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడండి. పవిత్రమైందండి, ఇది పరిశుద్ధమైందండి. ఏ కళంకం లేదండి, ఏ ముడత లేనటువంటిది, ఏ డాగు లేనటువంటిదండి. ఉదక స్నానం చేసినటువంటి సంఘం అండి. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా పరిచారకులు పరిచర్య చేస్తూ ఉన్నాం. పరిచారకులమైనటువంటి స్త్రీలు ఉన్నారు, పరిచర్య చేసేటువంటి పురుషులు కూడా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా మన పని మనం చేయాలండి. కుటుంబంలో భర్త పని భర్త చేస్తాడు, భార్య పని భార్య చేస్తే బిడ్డల పని చేస్తాడండి. సంఘంలో దైవజనుడు చేయాల్సినటువంటి పని దైవజనుడు చేస్తాడు. మీరు చేయాల్సినటువంటి పని మీరు కూడా ఏం చేయాలండి? సంఘం కొరకు ప్రయాసపడాలి. సంఘం కొరకు ప్రయాసపడాలండి. మనం ప్రయాసపడినటువంటి స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడి అంటే పరలోక రాజ్యంలో. భూమి మీద ఉన్నంతకాలం కూడా దేవుని పని కొరకు ముందు వెళదాం. బతికినంతకాలం మన పని చేస్తున్నాం, దేవుడి పని మనం కూడా చేయాలండి. బహుగా ప్రయాసపడతాం. మన ఫ్యామిలీ కొరకు, సంఘం కొరకు కూడా మనం కూడా ఏం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి. సంఘం మన ఇంటి కొరకు బహుగా ప్రయాసపడతాం. మనకు ఆ సమయం కష్టపడతాం. దేనికి? కుటుంబం పోషింపబడాలి కాబట్టి కష్టపడతాం, బహుగా ప్రయాసపడతాం. మన ఫ్యామిలీ కొరకు బహుగా ప్రయాసపడతాం. అదేవిధంగా సంఘం కొరకు కూడా మనం ఏం చేయాలండి? బహుగా ప్రయాసపడాలి. బహుగా ప్రయాసపడితే ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యానికి. సంఘం కొరకు బహుగా ప్రయాసపడాలి. సంఘ సభ్యులు మనం ఆటం కాదు, కానీ మనతో పాటు ఏం చేయాలండి? ఎంకరేజ్ చేయాలి. దేవుని మాట కదండి ఇది, దేవుని పని కదండి ఇది. మంచి మాటలు దేవుని మాటలు, మంచి మాటలు వినాలండి తల్లి. బతికినంతకాలం ఈ లోకంలో మనం మాట్లాడుకునేది, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ లోకంలో మాట్లాడగలరు తల్లి. అమ్మ ఒక గంట దేవుని సన్నిధి కూడా అని మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. సంఘం వరకు వచ్చేం పోయాం అన్నట్టుగా ఉండకూడదు. మనం వచ్చేం పోయాం, విన్నాం పోయాం, తీసుకున్నాం పోయాం అన్నట్టుగా ఉండకూడదు. రాత్రి భోజనం పాలు పప్పులు పొందే వెళ్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉండకూడదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం దేవుడిని నమ్ముకున్నాం. దేవుడు అడుగుతాడండి, అమ్మా నువ్వు అక్కదాని వచ్చి వెళ్తాండి, దేవుని తేడా చేతి నువ్వు. దేవుడు అడుగుతాడండి, అక్కడ అడుగుతాడండి, నిన్ను అడుగుతాడు. నువ్వు అక్కదానినే వచ్చి ఏమైంది? ఇక్కడ కళ్ళకన్నా నువ్వు అక్కదాని వచ్చేవేంది? ఏ రోజు నీ స్నేహితులు ఉన్నారు కదా, నీ బంధువులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? ఏది నువ్వు కష్టపడలేదు, పని చేయలేదా? దేవుడు అడుగుతాడండి. సమాధానం అందరం పరుచుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి చాలా మంది, 9 మంది ఉన్నారు స్త్రీలు. ఎంతమంది గురించి చెప్పా ఈరోజు? 4 చెప్పింది. దేవుని చిత్తం అయితే ఇంకో సమయంలో మనం ఇంకొక 5 గురించి మనం తెలుసుకున్నాం. 9 మంది గురించి ఉన్నారు కదా, మనం 4 గురించే తెలుసుకున్నాం. 4 స్త్రీల గురించే తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో 16వ అధ్యాయం, రోమీయుల రాసిన 16వ అధ్యాయంలో 9 మంది స్త్రీలు ఉన్నారు. 9 మంది ఎంతమంది స్త్రీల గురించి నేర్చుకున్నామండి? 4. సంఘం కొరకు బహుగా ప్రయాసపడే, ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తాడు.
నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తారన్న వాళ్ళండి వీళ్ళందరూ కూడా. అంతగా ప్రయాసపడ్డారండి నలుగురు. ఒక 5 కూడా ఉన్నారండి. దేవుడి చిత్తం అయితే ఇంకో సమయం మనము 5 గురించి కూడా మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మీ యొక్క వినికిడిలో వర్ధన చేయడం కాక. ఆమేన్.